2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా అసాంఘిక కార్మికుల యొక్క ఒక చట్టాన్ని ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకం తీసుకొచ్చారు. కేవలం చేతివృత్తుల వారి కోసమే ఆ పథకం తీసుకురావడం జరిగింది. దాంట్లో మేము ఏం చేసామంటే మరి అజిబాబు గారి మీద అందరూ కూడా సమీక్ష జరిగినప్పుడు వ్యవసాయ కూలీలు కూడా అది వర్తించేట్టు చేసాం ఆ రోజు. దాని ద్వారా మనకి ఏంటంటే ఇంచుమించు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఏదైనా ప్రమాదం జరిగినా ఏం జరిగినా కూడా అన్నీ మనకు వచ్చే అవకాశం ఉంది. మీ అందరూ చూసిన విషయం. దాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చేసింది. దాన్ని మన మేనిఫెస్టోలో కూడా మళ్ళీ అది పునరుద్ధరిస్తున్నారు. అలాగే ఈ కార్మికులకు సంబంధించిన అన్నీ కూడా ఒక మన లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కూడా దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేశారు. అది మేనిఫెస్టో ప్రకారం మీకు వస్తుంది. రాబోయే రోజు ఏంటంటే మీరు భీమవరం రావడం కూడా చూసుకోండి ఒకసారి. ఎప్పుడు కూడా మరి ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారంటే ఏనాడు ఎవరిని కూడా ఏ ఇబ్బంది పెట్టకుండా ఒక ప్లాన్ విషయంలో కానీ పనిచేసే విషయంలో కానీ అన్నీ కూడా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే నా దగ్గర వస్తేనే ఈ పని జరగాలన్న ఉద్దేశం అంటే ఇప్పుడు అజిబాబుకి లేదు. ఈ 5 సంవత్సరాలు చూశారు. ఒక కరెంటు బిల్ కావాలి, కరెంట్ మీటర్ కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, పైప్ కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా ఒక కోత మిషన్ పెట్టాలంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఏ పర్మిషన్ కావాలన్నా అధికారి లెవెల్లో మనం అన్ని కాగితాలు ఇచ్చినా సరే అది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంటే ఎంతమంది వెళ్ళగలరు. మళ్ళీ ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఒక 5-6 నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ చూసిన వాడికి వెళ్ళాలి. అలాగే మన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళి 10,000 రూపాయలు ఖర్చు పెడితే దాన్ని దొరకదే 10,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలు పెట్టేవారు కదా. కంపల్సరీ అజిబాబు ఏం చేసినట్టే 10,000 రూపాయలు ఖర్చు అయిందని కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి తీసుకెళ్లి 6,000, 6,500 పట్టుకొచ్చి వాళ్ళకి మనం చెక్కులు ఇచ్చేవాళ్ళం. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి లేదు, ఎప్పుడు లేదు. అది అజిబాబు గారు ఒకళ్ళే చేసేవారు. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయడమే కాకుండా మీకు సంబంధించిన మనుషులందరూ కూడా ఆలోచన చేయండి. భీమవరం ప్రశాంతంగా ఉండాలి. దీనికి ఒక ఓటు రింగ్ రోడ్డుగా ఎందుకంటే కేంద్రం కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏలో కూటమిలో ఆయన ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తోడుగా వాళ్ళిద్దరూ కూడా అంజిబాబు గారు ఏం చేస్తారు. అంజిబాబు గారు వచ్చి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అవ్వడం మనకి ఖాయమైపోయింది. దానికి మన అందరూ కూడా సహకారం చేసి దాన్ని ఏ ఇబ్బంది అవ్వకుండా ఆయన ఒకటే ఉద్దేశం అయింది. ఈ భీమవరాన్ని ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎడగొట్టరు కాబట్టి దీని ఒక ఔటర్ రింగ్ రోడ్ కింద తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని విద్య కానీ, వైద్యం కానీ, త్రాగునీరు కానీ ఇవన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా మన టాప్ మేస్త్రులు కానీ, వాటర్ మేస్త్రులు కానీ ఈ చేతుర్తిలో అందరూ కూడా మన ఆదరణ పథకం పెట్టేవాళ్ళు అంత ముందర బీసీ ఆదరణ పథకం అంటే మనం అన్ని కూడా మన ఎయిమ్స్లోనే ప్రతి సంవత్సరం ఒకసారి దానికి ఒక మన పండగలో చేసేవాళ్ళు అందరికీ ఆ కార్యక్రమం ఇచ్చి అవన్నీ కూడా పోని అవన్నీ కూడా మళ్ళీ మనం పునరుద్ధరిస్తాం. కానీ తప్పనిసరిగా అంజిబాబు గారు క్యాబినెట్లో కూడా అంజిబాబు తాలూకు మంచి కంపల్సరీ ఎవరో ఉంటారు ఈ రాష్ట్రంలో. వాళ్ళకి ఏం చెప్పినా జరుగుతుంది. మన అందరం కూడా మరి ప్రతి ఒక్కరికి చెప్పి ప్రశాంతమైన వాతావరణానికి మనం చేసుకునే పనికి మనం చేసుకునే విధానానికి దేనికి అడ్డు లేకుండా ఉండాలంటే అంజిబాబు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా చేసి దీని కూడా గుర్తు చేసుకోండి. అక్కడ మరి ఇదివరకు అయితే భీమవరం నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి ఎక్కువ ఇది ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్లో గాజు గ్యాస్ గుర్తుంటుంది. అది గుర్తుమని కంపల్సరీ అందరికి చెప్పి మీరు అందరూ చేసి అంజిబాబుని ఎమ్మెల్యేని చేసి మీ సొంత మనిషి కింద ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు కూడా మీరు చూసే ఉంటారు. ఆయన ఆఫీసులు ఇప్పుడు కూడా మరి సీసీ కెమెరాలో చూసి ఆయనకి ఇష్టం లేకపోతే లోపల రమ్మంటాం, ఇష్టం ఉంటే లోపల కూర్చోబెట్టుకుంటాం, లేదా మీకు ఇష్టం లేని మనిషి ఎదుగుండా కూర్చోబెట్టి మిమ్మల్ని అవమానపడతాం. అలాంటి పరిస్థితి ఇప్పుడు అంజిబాబు దగ్గర ఉండదు. ప్రతి ఏ మనిషినా సరే కూడా మేము తిరుగుతాం లేదు, బయట లేదు, పనికి వచ్చిన కదా పని చేసి పంపడమే ఆయన పని. అంత గొప్ప పనితనం ఉండి నిజాయితీగా పనిచేసి భీమవరం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా చేయాలని తపన పడుతున్నారు ఆయన. దానికి మనందరూ సహకారం చేసి ఆయన మంచి మేరతో గెలిపిందని మీ అందరూ కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీ వృత్తికి ఏ విధమైన సహకారం కావాలన్నా ఆయన చేసి పెట్టే మనిషే కాబట్టి ఆయన మీ అందరూ కూడా మీతో పడిన వాళ్ళందరూ కూడా మరి గెలిపించి ఈ రాష్ట్రంలోనే ఇంచుమించు మన పశ్చిమ జిల్లాలోనే ఇప్పటికే సర్వేలు వస్తున్నాయి. ఆ సర్వే ఉదాహరణ ఏంటంటే 7 నియోజకవర్గాల్లో అత్యధిక మేయర్తో గెలిచి క్యాండిడేట్ అవ్వాలంటే కూడా వచ్చింది. ఇంకా మీరు అందరూ మద్దతుకి ఎలా తీసారని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దందరూ అవసరం చేస్తూ